దుష్టుడు. సమాజానికి ఆడు పట్టాడు కాబట్టే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనుషులు చంపుకుంటున్నారు. ఒకప్పుడు చావంటే భయం. ఈరోజు చూడండి, కోడి పీకులను కోసినట్టు, కోడి మెడలు ఇరిసినట్టు మనుషులు మెడలు ఇరిసేస్తున్నారు. చాలా ఈజీగా చంపేస్తున్నారు. సమాజం దేవుని సమాజం అవ్వలేదు చెప్పండి, దుష్ట సమాజం అయ్యింది. మనుషుల్ని చంపుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడో హత్యలు జరిగాయంటే అవునా అని ఇక్కడ భయపడేవాళ్ళం. ఇప్పుడు మన పక్కీదిలో జరుగుతున్నాయి, మన ఎదురీదిలో జరుగుతున్నాయి, మన పక్కింట్లో జరుగుతున్నాయి, మన ఇంట్లోనే జరుగుతున్నాయి. చంపుకోవడం ఈజీ అయిపోయింది. ఎంత ఈజీ ఎలా అయిపోయిందంటే ఇక అయిపోయింది. ప్రేమలు పోయాయి, అనురాగాలు పోయాయి, భయాలు పోయాయి. ఎక్కడ చూడండి దైవజనులనే గౌరవం పోయింది, తల్లిదండ్రులనే ప్రేమలు పోయాయి, పిల్లలనే ఆశలు పోయాయి. మీరు చూస్తున్నారు లేదో, ఇంత పిల్లల్ని చూస్తేనే ముద్దొస్తుంది. అలాంటి పిల్లల్ని బకెట్లో ముంచి ఒక తండ్రి చంపేశాడు. సొంత తండ్రి. కౌగులు పెంచుకున్న భార్య, సొంత భార్య 15 ముక్కలు నరికించింది భర్తని. జీవితాంతం నీతో ఉంటానని వచ్చిన భార్యని 72 ముక్కలు నరికేశాడు ఒక భర్త. మీరు చూస్తున్నారు లేదు, రోజుకో కేసు. ఒకటేంటండి, పేపర్ ఇప్పితే చాలు భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, పిల్లలను చంపిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను చంపిన పిల్లలు. ప్రేమలు లేవు, అనురాగాలు లేవు, రక్తపాతం నడుపుతున్నాను ఎక్కువైపోయింది. ఈరోజు అంతా ఐగుప్తి అయి కూర్చుంది. దీన్ని ఎలా పాడు చేసిన వాడు ఎవరో దేవునికి తెలుసు. ఆ శత్రువు గొంతు మీద అడుగేయడానికే నజరుడైన యేసుడు రాబోతున్నాడు.